రాజమౌళి గారు చెప్పినట్టు లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఏ రాష్ట్రంలోనైనా గాడి తప్పితే పాలన పూర్తిగా వైఫల్యం చెందినట్టేనండి. వాళ్ళకి పాలించేటువంటి అధికారం అయితే లేదు. మనం ఆటవిక ప్రభుత్వాల నుంచి, రాచరిక ప్రభుత్వాల నుంచి స్వేచ్ఛ కోసం కదా, ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేసి ఆవిష్కరించుకున్నటువంటి ప్రజాస్వామ్యం. అటువంటి దీంట్లో ఈ రోజున మళ్ళీ ఫ్యూడలిస్టిక్ వ్యవహారాలతో చేస్తున్న వాళ్ళని చూస్తే జాలేస్తుంది. ఆ స్టేట్మెంట్స్ చూస్తే అంటే తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు, తెలియని వాళ్ళకి చెప్పొచ్చు. తెలిసి తెలియని వాళ్ళకి ఏం చెప్తామండి, మేము ఈడుస్తాం, మేము లాగుతాం అంటే హూ ఆర్ యూ అసలు? ప్రతి వ్యక్తికి కూడా జీవించే హక్కు అనేటువంటిది భారత రాజ్యాంగం ఇచ్చిందండి. పబ్లిక్ హ్యూమిలియేషన్ వర్సెస్ ఆర్టికల్ 21 అనేది తీసుకున్నట్లయితే ఆయన డైరెక్టర్ జనరల్ డీజీపీ గారు చెప్పినటువంటిది ఏంటి, మాకు వాహనాలు లేవు కాబట్టి మేము నడిపిస్తున్నాం అనేది. దీనికి ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే లాజిస్టిక్స్ లోపం అనేటువంటిది చట్ట ఉల్లంఘనకు కారణం కారాదు అనేటువంటి దాన్ని గౌరవ న్యాయస్థానాలు గతంలో చాలా స్పష్టంగా చెప్పాయి. దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన వ్యాఖ్యానం కూడా చెప్తున్నాను నేను ఇక్కడ. అడ్మినిస్ట్రేటివ్ ఇన్కన్వీనియన్స్ ఈజ్ నాట్ ఏ డిఫెన్స్ ఫర్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కుల యొక్క ఉల్లంఘనకి మీ పాలనాపరమైనటువంటి లోపాలని మీరు దాన్ని ఎక్స్క్లూజివ్ గా చూపించడం అనేటువంటిది చెల్లదు అని సాక్షాత్తు కోర్టులు ఇచ్చాయండి. వాహనం లేకపోవడం అంటే దాని అర్థం ఏంటంటే హక్కులు తీసేయడం. మీరు హక్కులను తీసేశారన్నప్పుడు రిట్ ఆఫ్ మ్యాండమస్ కిందకి అది అట్రాక్ట్ అవుతుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుంది. సుప్రీం కోర్టు ఆదేశాలను లెక్క చేయకపోయినట్లయితే ఏం జరుగుతుంది అనే దానికి చాలా కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి. ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, పోలీసులు ఇచ్చినటువంటి ఆదేశాలను రాష్ట్రాలు అమలు చేయకపోయినట్లయితే ఇది నిర్లక్ష్యం కాదు, ఇది న్యాయ వ్యవస్థకు అవమానం అని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. తర్వాత పెరేడ్ చేయించడం, రోడ్ల మీద పెరేడ్ చేయించడం అనేటువంటిది సుప్రీంకోర్టు మార్గదర్శకాలని వైలేట్ చేయటం, ఆర్టికల్ 21 కూడా వైలేట్ చేయటం, వాహనాలు లేకపోతే నడిపించాల్సి వచ్చిందనేటువంటిది చట్టం ముందు నిలబడదు. దీనికి అతనికి కాంపన్సేషన్ కూడా ఇవ్వాల్సినటువంటి ఇది ఉందండి. దానికి కూడా జడ్జిమెంట్స్ ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు, నిజానికి కరడు కట్టిన నేరస్తులను సైతం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా ముసుగు వేసి, అంటే పబ్లిక్కి వాళ్ళ మొహాన్ని చూపించకూడదు, హ్యూమిలియేషన్కి వాళ్ళు గురి అవ్వకూడదు. అది ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి సమస్య కాబట్టి వాళ్ళకు ముసుగులేసి తీసుకెళ్తారు. దిస్ ఈజ్ ఆల్ కమ్స్ అండర్ ది హ్యూమిలియేషన్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 అండి. దానికి రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ అనే దాన్ని మీరు పూర్తిగా భంగం చేశారు. దానికి మీరు చెప్పేటువంటి ఎక్స్క్యూజ్ అనేటువంటిది కోర్టులో నిలబడదు. దీనికి చాలా జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. అందుకని ఇది అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ కిందకు వస్తుంది.